జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా జర్మనీ తెలుసు కదా మీకు ఈ జర్మనీ దేశం మన భారతదేశానికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది ఇందుకు వాళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్ ఏంది అది మనకు ఉపయోగపడదా ఈ న్యూస్ ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఎవరైనా బలంగా ఉన్నప్పుడే అందరూ కూడా మన దగ్గరికి వస్తారు ఈ బెల్లం చుట్టూ ఈగలు కదా వాళ్ళంటే వాలిపోతారు అలాగే మన దేశం ఇప్పుడు బలంగా ఉండటంతోనే చాలా దేశాలు మనతో మిత్రత్వం పెంచుకోవడానికి ఆరాటపడిపోతున్నాయి తహతహలాడుతున్నాయి భారత్ను తమ మిత్ర దేశంగా చెప్పుకోవడానికి గొప్పగా భావిస్తున్నాయి నేనేదో ఎక్కువ చేసి చెప్పడంలే నేను చెప్పేదైతే 100% వాస్తవం ఈ న్యూస్ విన్నారంటే మీకే అర్థం అవుతుంది ఓకేనా అత్యంత అభివృద్ధి చెందిన దేశాల లిస్టులో ఈ జర్మనీ అయితే ముందు వరుసలో ఉంటుంది పారిశ్రామికంగా ఈ జర్మనీ అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశం అన్నమాట వరుసగా మొదటి ప్రపంచ యుద్ధంలోను తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలోనూ తీవ్రమైనటువంటి నష్టాలను ఎదుర్కొన్నటువంటి ఈ జర్మనీ ఇప్పుడు ఈ విధంగా అత్యంత గొప్పగా పారిశ్రామిక దేశంగా మారడం అంటే మామూలు మాటలు కాదు పైగా ఈ జర్మనీ హెవీ ఇంజనీరింగ్ రంగంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండాలి అందుకే ఈ జర్మనీ ఇప్పుడు సూపర్ రిచ్ కంట్రీగా తయారైంది అర్థమవుతుందా నేను గతంలో కూడా మీకు చాలా సార్లు చెప్పిన ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైనటువంటి టెక్నాలజీ ఏదైనా ఉండాలి అంటే అది వచ్చేసి ఇంజన్ టెక్నాలజీ అది మన బైక్ ఇంజిన్ అయినా సరే లేకపోతే యుద్ధ విమానాలు ఇంజన్లు అయినా సరే ఈ ఇంజన్ టెక్నాలజీ అత్యంత కష్టతరమైంది అనమాట కానీ జర్మనీ మాత్రం ఈ ఇంజన్ టెక్నాలజీలో ఆరితేరిపోయింది ఏ ఇంజిన్ అయినా సరే కొన్ని నెలల వ్యవధిలోనే దాన్ని తయారు చేయగలిగినటువంటి సామర్థ్యం ఈ జర్మనీ సొంతం అంతెందుకు మన యుద్ధ ట్యాంకర్ల ఇంజన్లు తయారు చేసేది కూడా జర్మనీనే ఇప్పుడు కొత్తగా మనం తయారు చేయబోతున్నటువంటి సబ్మెరైన్ల ఇంజన్లను తయారు చేసేది కూడా ఈ జర్మనీనే నిన్నటి దాకా మన రైలు ఇంజన్లను తయారు చేసేది కూడా ఈ జర్మనీనే అర్థమవుతుందా అలాంటి జర్మనీ మొన్నటి వరకు మన దేశాన్ని పెద్దగా లెక్క చేసేది కాదు ఈ జర్మనీ ఎక్కువగా చైనాతో రాసుకొని పూసుకొని తిరుగుతా ఉన్నది చైనా వచ్చేసి మన శత్రు దేశం ఇంకా వాళ్ళకి మనం ఎట్ట కనపడతాము మన దేశాన్ని ఈ జర్మనీ ఒక థర్డ్ క్లాస్ కంట్రీగా చూస్తా ఉన్నది అంటే ఒక పనికిమాల దేశంగా చూస్తా ఉన్నది చివరకు కాశ్మీర్ విషయంలో కూడా భారత్ను ఈ జర్మనీ వ్యతిరేకించింది చూడండి 2 సంవత్సరాల క్రితం ఇదే జర్మనీ చైనా మాటలు విని మన యుద్ధ ట్యాంకర్లకు ఇంజన్ల సరఫరాను కూడా ఆపేసింది కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత అన్ని పరిస్థితులు కూడా చకచక పూర్తిగా మారిపోయినాయి ఆపరేషన్ సింధూర్ ద్వారా మన సత్తా ఏంటో ప్రపంచానికే తెలిసి వచ్చింది ఎందుకంటే మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం యుద్ధం చేసింది కేవలం ఒక ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ తో మాత్రమే కాదు భారతదేశం యుద్ధం చేసింది 3 దేశాలతో అవి పాకిస్తాను టర్కీ చైనా ఈ 3 దేశాలు అందుకే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పేరు మారు మోగిపోతుంది అయితే 2 సంవత్సరాల క్రితం మనకు యుద్ధ ట్యాంకర్ల ఇంజన్లను అందివ్వడానికి ఈ జర్మనీ ఒప్పుకోలేదని చెప్పి చెప్పుకున్నాం కదా కానీ ఇప్పుడు ఇదే జర్మనీ ముందుకొచ్చి మన భారతదేశానికి ఒక భారీ ఆఫర్ని అయితే ఇచ్చింది అది కూడా ఎవరు కూడా ఊహించినటువంటి అతి పెద్ద ఆఫర్ కావడం విశేషం అనమాట జర్మనీ తనకున్నటువంటి అద్భుతమైన టెక్నాలజీ మొత్తాన్ని ఉపయోగించి ఒక ఆయుధ వ్యవస్థను తయారు చేసింది అదే స్కైనెక్స్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ఈ స్కైనెక్స్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ను జర్మనీ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో తయారు చేసింది అంటే ఈ టెక్నాలజీ ఒక జర్మనీకే సొంతం అనమాట అర్థమవుతుందా ఇక ఈ స్కైనెక్స్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ను రెయిన్ మెథాల్ అనేటటువంటి ఒక జర్మనీ సంస్థ తయారు చేసింది అసలు ఈ స్కైనెక్స్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ చూస్తేనే వీటి పనితనం ఏంటో అర్థమైపోతుంది ఇక ఈ స్కైనెక్స్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ అనేది 5 కిలోమీటర్ల పరిధిలోకి వచ్చేటటువంటి ఎటువంటి యుద్ధ విమానం అయినా హెలికాప్టర్ అయినా డ్రోన్ అయినా బాలిస్టిక్ మిసైల్స్ తో పాటు చివరకు క్రూయిజ్ మిసైల్స్ ను కూడా ధ్వంసం చేసి పారేయగలుగుతుంది ఈ స్కైనెక్స్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ అనేది నిమిషానికి 1000 రౌండ్ల కాల్పులు అయితే జరపగలుగుతుందంట అంటే ఇక టార్గెట్ అనేది ఖచ్చితంగా నాశనం అవడం మాత్రం ఖాయం గ్యారంటీ ఇక ఈ స్కైనెక్స్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ రాడార్ వ్యవస్థ అయితే 50 కిలోమీటర్ రేంజ్ అయితే ఉంటుంది అనమాట ఇది ఆటోమేటిక్ గన్ సిస్టమ్ అనమాట ఇలాంటి అధునాతనమైనటువంటి ఆయుధ వ్యవస్థలు ఇప్పటి వరకు మన భారతదేశం దగ్గర అయితే లేవు ఎందుకంటే ఇవి డ్రోన్లను కూడా టార్గెట్ చేసి పడగొట్టగలుగుతాయి అలాంటి ఈ స్కైనెక్స్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ను మన భారతదేశానికి అందించడానికి జర్మనీ తనంతట తానుగా ముందుకు వచ్చింది భారత్ కు ఎన్ని స్కైనెక్స్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ కావాలన్నా కూడా అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారతదేశంతో మరిన్ని రక్షణ ఒప్పందాలు అదేవిధంగా ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ జర్మనీ ప్రకటించడం ఇక్కడ విశేషం అర్థమవుతుందా అది మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్